రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృపగలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని సమాధానమును మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు వందనాలు. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. ప్రభువా, మీరైతే మమ్ములను మీ కృపచేత నింపి నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మీ దయచేత కప్పినందుకు మీకు స్తోత్రాలు. మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు. మీ కార్యాలు మా ఎడల మా పట్ల మీరు జరిగించిన విధానమును బట్టి మమ్ములను మీరు సజీవులుగా నిలవబెట్టినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు. కనికరం కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి, వారికి ఉన్న ప్రతి ఇబ్బంది నుండి, వారికి ఉన్న ప్రతి ఆటంకము నుంచి విడుదల కలుగచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, సర్వలోకానికి చక్రవర్తి అయిన వాడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ ఏ అవసరాలతో ఉన్నారో, ఏ ఏ అక్కర్లతో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి అవసరాలు, వారి అక్కరలు క్రీస్తు యేసు మహిమలో తీర్చబడినట్లుగా మీరు ఆశీర్వదించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. జీవాధిపతివైన దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి జీవితంలో ఇంకా సెటిల్ కానటువంటి అయా వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ప్రయత్నాలు అయా ఫెయిల్ అవుతూ ఉండగా ప్రభా, వారి జీవితాలు నాయనా తండ్రి ఒక స్థిరమైనటువంటి వాటి మీద సెట్ కావడానికి సహాయము దయచేయండి, స్థిరపరచబడుటకు సహాయము దయచేయండి ప్రభా తండ్రి. వారిని స్థిరపరచండి, వారిని బలపరచండి, వారి జీవితాలను దీవెనకరముగా మార్చమని, వారి జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడమైనటువంటి పరలోకపు తండ్రి, మీ ఘనమైన కార్యాలను, మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను వారి ఎడల మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మీ బిడ్డలను మీరు స్వస్థపరచండి. యేసు క్రీస్తు నామములో క్యాన్సర్ నుంచి విడుదల కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో క్యాన్సర్ నుంచి విడుదల కలుగునుగాక. ప్రభా, ఎంతోమంది బిడ్డలు క్యాన్సర్ అనే రోగంతో బాధపడుతూ ఉన్నారు. అయా ఇబ్బందులకు గురవుతూ ఉంటుండగా, అయా తండ్రి ఎంతో నెమ్మది లేని పరిస్థితిని అనుభవిస్తూ ఉండగా మీ అద్భుతమైన హస్తమును మీరు చాపండి, మీ మహిమ కలిగిన హస్తమును మీరు చాపండి, మీ బంగారు హస్తమును మీరు చాపండి ప్రభువా. ఘనమైన కార్యాలను జరిగించి ఘననామమునకు మీరు మహిమను తెచ్చుకోమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా వివిధ రకాలైనటువంటి బలహీనతల చేత, బడలికల చేత, ఆయా రోగముల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి బంధకాలు తొలగిపోవాలి, ప్రతి ఆటంకాలు తొలగిపోవాలి, వారిలో ఉన్నటువంటి ప్రతి రోగము తొలగిపోవాలి, వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనత యేసయ్య నామములో తొలగిపోవునుగాక. మీ ఉన్నతమైన కార్యాలను జరిగించండి, మీ మహిమ కలిగిన కార్యాలను జరిగించండి, మీ బలము కలిగిన కార్యాలను జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి దేవా. వారిని స్వస్థపరచండి, వారిని బాగు చేయండి, వారిని ముట్టండి, ఆరోగ్యవంతులుగా మార్చండి ప్రభు తండ్రి. మీ అద్భుతమైన స్వస్థత, ఆరోగ్యము వారు పొందుకుందురు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
ఘనమైన కార్యాలను జరిగించి మీ గణనామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన దేవుడా, అదేవిధంగా తండ్రి మీకు స్తోత్రాలు. కోర్టు కేసుల చేత, భూమి కేసుల చేత, వివిధ రకాలైనటువంటి కేసుల చేత నలిగిపోతున్న బిడ్డలను కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దర్శించండి. వారి కేసులు న్యాయబద్ధమైనవైతే కొట్టివేయబడినట్లుగా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఘనమైన కార్యము, గంభీరమైన మీ కార్యముని మీరు జరిగించండి. మీ అద్భుతమైన కార్యము యేసయ్య నామములో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. మీ శక్తి కలిగిన కార్యాలు జరిగించండి ప్రభువా. తండ్రి, కోర్టు కేసుల నుంచి విడుదల కలుగచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా నాయన తండ్రి న్యాయబద్ధమైనటువంటి అయా ప్రభ న్యాయముగా జరుగుటకు సహాయము దయచేయమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రియుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. అద్భుతాలు చేసేవాడవు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ హస్తమును చాపండి ప్రభువా. మీ శక్తి చేత నింపండి ప్రభువా. మీ కృప చేత నింపండి ప్రభువా. వారి గర్భములలో ఉన్నటువంటి బలహీనతలు యేసు నామములో తొలగును గాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో తొలగును గాక ప్రభువా. మీ గంభీరమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి. శక్తి కలిగిన వాడా, బలము కలిగిన వాడా, కృప కలిగిన వాడా, మీకు స్తోత్రాలు. అయా, వారి దోషములను క్షమించండి. తల్లిదండ్రుల పితరుల దోషాలను క్షమించండి. మీ ఘనమైన కార్యాలు జరిగించమని, గొప్ప కార్యాలు చేయమని మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడవు, శక్తిమంతుడైన ప్రభువా, బలవంతుడమైన దేవుడా, నీకు స్తోత్రాలు. కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నలిగిపోతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో మీ ఘన కార్యాలను జరిగించండి. వారి జీవితాలలో మీ అద్భుతమైన కార్యాలను జరిగించండి. మీ ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. నెమ్మది కలిగిన కుటుంబాలుగా, సమాధానము కలిగిన కుటుంబాలుగా ఉండడానికి సహాయము దయచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నాయన మీకే వందనాలు. ఈ ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకు, అంగీకరించినందుకు, సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు, రాజ్యము కొరకు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.